ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు పరలోక రాజ్యాన్ని బోధించడమే కాకుండా ఈ లోకంలో మనుషులు ఎవరైనా బలహీనత కలిగి ఉంటే యేసునందు విశ్వాసము కలిగినటువంటి వారిని వారి వ్యాధుల నుండి విడుదల నొందే విధంగా దేవుడు స్వస్థపరిచాడు. ఆయన మాట మాత్రము సెలవిచ్చినప్పుడు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించి ఉన్నాడు. పేతురత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు యేసయ్య ప్రార్థన చేయగా ఆమె స్వస్థత నొందింది. కుష్ఠ రోగులు యేసయ్య మాట ద్వారా స్వస్థత నొందారు. రక్తస్రావం కలిగిన స్త్రీ యేసయ్య చెంగు ముట్టినప్పుడు స్వస్థత నొందింది. ఈ లోకంలో ఎవరికి వల్లగాని దయ్యములు, ఎవరికి వల్లగాని భయంకరమైన రోగాలు యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచాడు. ఈ లోకంలో మనుషులను ఆనందపరిచాడు, సమాధానపరిచాడు. అలాగే పాప శాపాల నుండి ప్రతి మనిషి విడుదల పొందాలని, నరకము నుండి తప్పించబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ నీతి మార్గాన్ని బోధించాడు. పాపము నుండి విడుదల పొందాలి, పరిశుద్ధ జీవితాన్ని జీవించమని యేసుక్రీస్తు ప్రభు బోధించాడు. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషి, ఈ లోకంలో అనుభవిస్తున్న వ్యాధుల నుండి ప్రతి మనిషి విడుదల పొందటానికి దేవుడు కొన్ని అవకాశాలను ఇచ్చాడు, కొన్ని సదుపాయాలను ఇచ్చాడు. ఆ అవకాశాలే, ఆ సదుపాయాలే ఈ హాస్పిటల్స్. ఈ శరీరంలో ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో అన్ని అవయవాలు దేవునికి తెలుసు. అన్ని అవయవాల్లో కూడా పరిశుద్ధుడైన దేవాతి దేవుడు వైద్యము చేయగలిగిన శక్తిమంతుడు, మాట ద్వారా అద్భుతాలు చేయగలిగినటువంటి శక్తిమంతుడు. కానీ ఈ లోకంలో మనుషులు కలిగి ఉన్నటువంటి ప్రతి అవయవమును అస్వస్థత నుండి విడుదల పొందటానికి భయంకరమైనటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఈ రోజుల్లో మరి కట్టి ఉన్నారు. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉన్నాడు. ప్రభువారు కూడా అన్నాడు, పాపికి దేవుడు అవసరం, రోగికి డాక్టర్ అవసరం అని. ఈ లోకంలో బలహీనంగా ఉన్నవారు, మనుషులకు వల్లగాని రోగాలను స్వస్థపరిచే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనుషులు ఈ లోకంలో అనుభవిస్తున్న బలహీనతల నుండి విడుదల పొందటానికి ఇలాంటి గొప్ప హాస్పిటల్స్ను ఈ లోకంలో మనుషులు ఏర్పాటు చేశారు. దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తాం. పాప శాపాల నుండి విడుదల పొందటానికి దేవుని మనం అనుసరించాలి. ఈ లోకంలో బలహీనతల నుండి స్వస్థతను అందటానికి ఫస్ట్ దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆ తర్వాత ఈ లోకంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి హాస్పిటల్ని మనం అనుసరించాలని కూడా దేవుని వాక్యం తెలియజేస్తాం. ఏదేమైనప్పటికీ ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకములకు వచ్చి ఎన్నో అద్భుత కార్యాలు మనిషి జీవితంలో ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. ఎందుకంటే మనిషి చెడిపోకూడదు, మనిషి బాగుపడాలి, మనిషి నరకమును తప్పించుకోవాలి, మనిషి పరలోకానికి వారసుడుగా మారాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఎంతమంది డాక్టర్లు ఉన్నా, ఎన్ని హాస్పిటళ్ళు ఉన్నా దేవుని మీద ఆధారపడకపోతే, దేవుని చిత్తము మన పట్ల నెరవేర్చబడకపోతే ప్రయోజనం లేదు. అందుకే దేశమా, దేవునికి నువ్వు భయపడినట్లయితే అద్భుతమైన స్వస్థతను నేను నీకు అనుగ్రహిస్తాను అని చెప్పి దేశంతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, ప్రపంచంతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, భూమితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, ఆకాశంతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, ప్రతి మనిషితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ మనిషికి ప్రకృతి సాక్షిగా నిలబడతా ఉందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనుషుడా, నువ్వు తప్పించుకోలేవు. ఈ లోక జ్ఞానం భూమి మీద వరకు ఉపయోగపడుతుంది, కానీ దేవుని జ్ఞానం ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుడు సిద్ధపరిచిన రాజ్యంలోనికి మనం వెళ్ళే విధంగా దేవుని జ్ఞానం ఉపయోగపడుతుంది. దేవుని జ్ఞానం ఈ లోకంలో జీవించినంత కాలం ఒక అద్భుతమైన మంచి జీవితాన్ని కలిగి ఉండటానికి ఉపయోగపడుతుంది. దేవుని జ్ఞానం ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకాన్ని అనుభవించే మహా గొప్ప అనుభూతిని కలిగిస్తాం. ఈ లోకంలో ఎంత గొప్ప వైద్యం ఉన్నా కొన్నాళ్ళ వరకే బ్రతుకుతాం. ఆ తర్వాత దేవుడు పిలుపుని అందుకొని దేవుని యొద్దకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఒకానొక రోజున హిజ్కియా అనేటువంటి రాజు భయంకరమైన వార్త వినాల్సి వచ్చింది ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా. హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు, నువ్వు ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు ఎంతగానో వేదన చెందాడు. తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని
ఆయన ప్రార్థన చేశాడు. మరలా దేవాతి దేవుడు 15 సంవత్సరాల ఆయుస్సునిచ్చాడు. దేవుని ప్రణాళికలు ఎంత గొప్పగా ఉంటాయండి. భక్తుడు రాచపుండుతో బాధపడుతున్నప్పుడు అంజూరపు ఆకు కట్టగా అతను స్వస్థత నొందాడు. మరలా తర్వాత కాలంలో వారు మరణించారు. వ్యాధులు సంభవించినప్పుడు, ఆ వ్యాధుల నుండి మనం విడుదల పొందినప్పటికీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సంవత్సరాలు ఈ లోకంలో ఆరోగ్యాలు సంపాదించుకున్నప్పటికీ ఏదో ఒక రోజున ఎంత వైద్య సదుపాయం ఉన్నప్పటికీ, ఎంత దేవుని కృప మనతో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఈ లోకంలో మన ఆయుస్సు ముగించినప్పుడు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం.